యా 160 కోట్ల స్కామ్ అట. మోత్కూర్లో అద్దె చెల్లించడం లేదని గురుకులానికి తాళం వేసిన భవన యజమాని. సో ఈయన ప్రొఫైల్ ఇస్తే బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన వ్యక్తి అంటారు. సో ఇక్కడ ఏం జరుగుతూ ఉంది, గురుకులాల అద్దె పేరుతో ఇష్టానుసారంగా గత ప్రభుత్వ చెల్లింపులు చదరపు అడుగుకు ఇవ్వాల్సింది 3 రూపాయలు, కానీ 18 రూపాయలు. 18 రూపాయలు ఎక్కడ నడుస్తుందండి? 18 రూపాయలకి సిటీలో నడవదు. స్క్వేర్ ఫీట్కి 18 రూపాయలు సిటీలో నడవదు. మెయిన్ ఎక్కడికి బంజారా జూబ్లీస్ పోతే 60 రూపాయలు ఉంటుందండి స్క్వేర్ ఫీట్కి. 18 రూపాయలు ఊర్లలో ఎక్కడ ఉంటుందంటే ఉండదు. అద్దె భవనాలు అధికంగా బీఆర్ఎస్ నేతలు వారి బంధువులవే, పరోక్షంగా వారికి మేలు చేసిన గత కేసీఆర్ ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు సిద్ధమవుతున్నటువంటి రేవంత్ సర్కార్ అంటూ చూస్తా ఉన్నాం. గురుకులాల భవనాల అద్దె పేరిట గత బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నేతలు వారి బంధువులకు పెద్ద ఎత్తున దోషిపెట్టింది. గురుకుల భవనాలకు ఆర్ఎండ్బి శాఖ సూచించిన మేర అద్దె రేట్లను కాదని గ్రామీణ మారుమూల గిరిజన ప్రాంతాల భవనాలకు సైతం భారీగా అద్దెలు వసూలు చేసి కోట్లు కొల్లగొట్టినట్టు తెలిసింది. ఈ డబ్బులన్నీ పార్టీ నాయకులు వారి అనుచరగణం బంధువుల జేబుల్లోకి వెళ్ళాయి. గురుకులాల భవనాలకు అడ్డగోలుగా అద్దెలు నిర్ణయించి ప్రభుత్వం నుంచి వసూలు చేశారు. ఏకంగా 109 భవనాలకు గత 6-7 ఏళ్లుగా చెల్లింపులు చేసినట్లు తాజాగా అధికారులు గుర్తించారు. ఏకంగా 160 కోట్ల స్కామ్ అట. గురుకులాల అద్దె భవనాలలో 160 కోట్ల స్కామ్ జరిగింది అనేది తెలుస్తా ఉంది. దానిపైన విచారణ చేయాలని చెప్పేసి కూడా ఈరోజు కాలోజీ టీవీ డిమాండ్ చేస్తూ ఉంది. సో ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 160 కోట్ల స్కామ్ను కాంగ్రెస్ ప్రభుత్వం బట్టబయలు చేసింది. దీనికి సంబంధించి విచారణ చేపట్టేందుకు రంగం సిద్ధం చేసింది. హైదరాబాద్తో సమానంగా దాదాపు అంతే మొత్తాన్ని గ్రామీణ మారుమూల ప్రాంతాల భవనాలకు అద్దెలుగా చెల్లిస్తున్నట్లు గుర్తించారు. ఇన్నాళ్ళు గుట్టుగా సాగిన వ్యవహారం కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. గురుకుల అద్దె భవనాలు అత్యధికంగా బీఆర్ఎస్ నేతలు వారి బంధువులు పార్టీ నేతలు అప్పట్లో గురుకులాల సెక్రటరీగా పనిచేసిన ప్రస్తుత నేత స్థాపించిన ప్రైవేట్ సంస్థ నాయకుల ఇల్లు కూడా ఇందులో ఉన్నాయని తేలింది. వీరందరిపై విచారణ చేస్తే ప్రజాధనం వెలుగులోకి వస్తుందని అధికారులు అంచనాకు వచ్చినట్లు తెలిసింది. పార్టీ నేతగా సానుభూతి పరుడిగా బంధువులకు అప్పనంగా ప్రభుత్వ సొమ్మును దోచిపెట్టారు. ఎలాంటి సౌకర్యాలు లేకున్నా మారుమూల ప్రాంతాలు గిరిజన ప్రాంతాల్లోనూ లక్షల్లో అద్దెలు చెల్లిస్తున్నట్టు తేలింది. విద్యార్థుల పేరు చెప్పి గులాబీ నాయకులు తమ జేబులు నింపుకున్నట్లు గుర్తించారు. గురుకుల భవనాలకు తాళం ప్రభుత్వం సీరియస్ అంటూ చూస్తా ఉన్నాం. సో గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాల వల్ల ప్రస్తుత ప్రభుత్వం ఈరోజు ఇబ్బందులు పడుతూ ఈ విధమైన పరిస్థితిలో ఉన్నారు. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలకు సంబంధించినటువంటి ఆ భవనాలలో అత్యధిక అద్దె చెల్లించే విషయం చూస్తా ఉన్నాం. ఇక ప్రస్తుత గతంలో గురుకుల సెక్రటరీ ప్రస్తుత బీఆర్ఎస్ నేత అంటారు. ఎవరైనా డైరెక్ట్ చెప్తే అయిపోతుంది, ఆర్ఎస్పీ అయినా ఇంకే కొత్త ఏమన్నది చెప్పడానికి. సో అట్లా పరిస్థితి కనబడతా ఉంది. సో ఆర్ఎస్పీ కూడా ఈ 160 కోట్ల స్కామ్లో ఉన్నడా అనేటువంటి అనుమానాలు బలంగా కలుగుతూ ఉన్నాయి. సో కరెక్ట్ లోతుగా పోతే అన్ని విషయాలు బయటపడతాయి. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వాలు కూడా ఏం చేస్తామంటే కులం కార్డు అవి అన్నీ చూస్తూ ఉంటాయి. ఇప్పుడు ఆర్ఎస్పీని టార్గెట్ చేయాలంటే ఆయన కులం కార్డు అడ్డు వస్తుంది, అందరికీ తెలిసే విషయమే అది. సో ఇట్లా చాలా రకాల ఉన్నాయి, వాటిలో కొంత వెనకడుగు వేసే అవకాశం అయితే ఉంటుంది.